సార్ ఇంతకు ముందు మీరు మాట్లాడారు, చాలా క్లియర్గానే చెప్పారు. సో నిజంగానే ఇప్పుడు నిర్వాహకులు ఎవరైనా చూస్తే కనుక సమస్యకు సంబంధించి మీరు ఎవరైతే వాళ్ళ వినతులు చెప్పారో, వాళ్ళ బాధలు చెప్పారో, వాళ్ళు గణేష్ నవరాత్రోత్సవాలు జరుపుకున్న వాళ్ళే ఉంటారు సార్. దాంట్లో మేము గణేష్ మండపాలు పెట్టాం, మేము ఎంజాయ్ చేసాం, మేమంతా చక్కగా వేలం పాట లడ్డు వేలం వేసుకుని ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వీటి మాటున ఇంకొకటి రూట్ తప్పుతోంది. ఆ గాడి తప్పుతున్న వాటిని మళ్ళీ మనం బ్యాక్ తీసుకొద్దామనే లక్ష్మణ రేఖ అవసరం. ఎస్, నేను అంటుంది అదే. ఇప్పుడు ఎవరైతే ఇలా సినిమా పాటలు పెడుతూ అసభ్యకరమైన పాటలు, అంటే సినిమా పాటలు సినిమా హాల్లో ఎంజాయ్ చేస్తాను సార్, ఆ టైం దానికి ఒకటి ఉంటుంది. కానీ దేవుడి దగ్గర వచ్చి ప్రత్యేకమైన టైం కేటాయిస్తాను కదా, ఆ టైంలో కూడా వీళ్ళు పెడుతున్నారే అని. ఇద్దరు డాక్టర్లు చెప్పినటువంటి విషయాలు సమాజం వినాలా సార్. విహెచ్పి అధికార ప్రతినిధి బాలస్వామి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. బాలస్వామి గారు, మీకు అభ్యంతరం ఎక్కడుంది అనేది మీకు అర్థమవుతుందా అండి? ఎక్కడ కూడా పండగలకు సంబంధించి కాదు సార్, ఎక్కడో డీజే మాటున గాడి తప్పుతోంది అనేదే ఒక క్వశ్చన్. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు డీజేని హైలైట్ చేస్తా ఉన్నారు, కానీ భక్తిలో దాదాపు భక్తిని మనం ఇక్కడ చూడాలి. లక్షల కొద్దీ గణేష్ మండపాల నిర్వాహకులు కోట్ల కొద్దీ ఈరోజు ఉత్సవాలు చేస్తా ఉన్నారు. 2-3 డీజేలను అడ్డం పెట్టుకొని ఈ పండుగని మొత్తం కూడా తప్పు పట్టేటటువంటి ఒక ధోరణి ఇది తగ్గించుకోవాలి. తర్వాత ఇప్పుడు శశిధర్ గారు డిమాండ్ చేస్తున్నటువంటి విషయము, ఒక్క వినాయక చవితి నిమజ్జనం రోజు డీజేల వల్ల సౌండ్ వస్తుంది అనుకుంటే 365 రోజులు 5 పూటల నమాజ్ చేస్తున్నటువంటి దానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఏదైతే పొల్యూషన్, హిందువుల పండుగలంటేనే పొల్యూషన్ తో కూడుకున్నవి అనేటటువంటి ఒక అపోహ సాగుతుంది. దీపావళి వస్తే కాగజ్ కాలుస్తున్నారు, దాంతో పొల్యూషన్ అవుతుంది, లేకపోతే చిన్న చిన్న ప్రాణులు భయపడుతున్నాయని చెప్పేసి. వినాయక చవితి వస్తే పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు, దాన్ని నీటిలో వేస్తే కలుషితం అవుతుందని చెప్పేసి. ఈ యొక్క సౌండ్ తో డీజేల వల్ల చెవులకు గుండెకు ప్రమాదం అవుతుందని చెప్తా ఉన్నారు. వీటిని శశిధర్ గారు చెప్పారు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ఎంకరేజ్ చేయదు. కానీ దీన్ని ఒక్కటే అడ్డం పెట్టుకొని ఒక్క వినాయక చవితి నిమజ్జనం రోజు మాత్రమే హిందువుల పండుగల ద్వారానే ఇది మొత్తం కూడా కలుషితం అవుతుంది, సమాజానికి ప్రమాదం జరుగుతుంది అనేటటువంటి అపోహ చాలా తప్పు. ఇది ఏదైతే పొల్యూషన్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని అందరం కూడా పర్యావరణ కోసం అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాము. డీజేలు అనేటటువంటివి యువకుల లోపల ఈ యొక్క ఉత్తేజాన్ని తీసుకొచ్చేటటువంటి ఒక సాధనం మాత్రమే. అది కొంత జస్ట్ 1 hour 2 hours లోపల చేస్తుంది. సౌండ్ తగ్గించుకోవడం అనేది ఉత్తమము. ఆ సూచనలు మేము కూడా స్వీకరిస్తున్నాము. మా యొక్క ప్రతినిధి శశిధర్ గారు కూడా చెప్పారు. కానీ హిందూ పండుగలు అనేవే కలుషితం చేస్తున్నాయి, ఇది చర్చ జరగకుంటే ఉంటారని కేవలం ఆ డెసిబల్ ఆ డీజేకి సంబంధించి మాత్రమే. పండగలు అందరూ పండగ అది లేకపోతే అసలు హడావిడే లేదు సార్. ఇదే పండుగ రోజున ఎంతో మంది కలిసి ఈవెన్ మత సమరస్య, ఇంతకుముందు మేము వార్తలు కూడా చూపించాం, అన్న పానీయాలు అందించడానికి ముస్లింలు ముందుకు వచ్చారు, వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. డ్రైవర్లుగా ఉన్న వారు చూడ, క్రేన్ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ముస్లింలే. వేలంపాట లడ్డు వేలంపాటలో ఉన్న వాళ్ళు కూడా ముస్లింలే వచ్చారు. సార్ ఈ పండగని అందరం కలిసికట్టుగా జరుపుకుంటాం సార్. కానీ అదే ఇప్పుడు ఈ డీజే వాళ్ళలో కూడా అందరూ హిందువులు ఉండాలని లేదు కదా సార్. డీజే ఒక వ్యాపార ధోరణితో జరుగుతున్న ఒక కొత్త పొంత, దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఇందులో ఎవరైనా ఉండొచ్చు. ఈ డెసిబల్స్ ఒకవేళ స్థాయికి మించి వెళుతున్నప్పుడు, కంటిన్యూస్ గా ఉంటున్నప్పుడు అక్కడున్న వాళ్ళ బాధను కూడా తెర మీదకు తీసుకురావాలి. కాబట్టి వాళ్ళకు వేరే సోర్స్ లేదు, కాబట్టి మీడియా ద్వారా వాళ్ళ సమస్యను తెలియజేస్తున్నారు. ఇది రైట్ సోర్స్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకెక్కడికి వెళ్తారు సార్? పోలీసులకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు, వాళ్ళు ఎవరు రావట్లేదు, మేము ఇబ్బంది పడుతున్నామని ఇంకెక్కడికి చెప్పుకుంటారు వాళ్ళు? అందుకని మీడియా ద్వారా ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి మీ ద్వారా చేరవేస్తున్నారు వాళ్ళు. దీనికి మీ వైపు నుంచి వాళ్ళు రెస్పాన్స్ కోరుతున్నారు. అంతే సార్. స్వాగతించదగ్గ చర్చ. మీ చర్చ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ చర్చ హిందూ సమాజానికి ఉపయోగపడే చర్చ. ఏదైతే మైకులలో మసీదులలో వచ్చేటువంటి లౌడ్ స్పీకర్ పైన కూడా చర్చ పెట్టండి. ఎక్కడెక్కడ మసీదులు ఉన్నాయి, ఎంతెంత సౌండ్ పొల్యూషన్ అవుతుంది, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది ఎవరో పెట్టింది కాదు సార్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. సుప్రీంకోర్టు సార్, సుప్రీంకోర్టే చెప్పింది, దాని తగ్గట్టే మనం ఫాలో అవ్వాల్సిందే. మస్జిద్ లో దేవాలయాల్లో చాలా మంది సార్ ప్రముఖులు కూడా దీని మీద కంప్లైంట్ ఇచ్చారు. నిజంగానే మీరు అన్న అదే మైకులకు సంబంధించి అంత కొన్ని సంవత్సరాల క్రితం సోనూ సూద్ సింగర్ చాలా క్లియర్ గా చెప్పారు. అతను అదే పాయింట్ అందరూ చెప్తూ వచ్చారు. నిజంగానే వినలేనంతగా ఎవరు ఒకవేళ క్రియేట్ చేసినా కూడా
తప్పనిసరిగా అభ్యంతరం చెప్తారు. దానికి మతాలతో పని లేదు, ఆరోగ్యంతో పని ఉంది. బికాజ్ నా ఆరోగ్యం నాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే నేను సమస్య దాన్ని బయటకి నిర్మమాటంగా చెప్తాను. సమాజ ఆరోగ్యం కల్చర్ అండి. అంతే సార్. ఎట్లా అంటే ఒక విషయం కాబట్టి ఇది మీరు చెప్తున్నది వాస్తవమే అండి. ఎస్ సార్, చెప్పండి సార్. ఇది ఒక డీజేని మాత్రమే హైలైట్ కాదు, పండుగల్లో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా చూడాలి మీరు. ఒక డీజే వల్ల ఎంత ముప్పు జరుగుతుంది అనేది మీరు ఒక కంటెంట్ తీసుకోండి. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఉన్నారు, మిగతా ఎందుకంటే ఈ డీజే వల్ల సార్ ఒక నిమిషం సార్, డీజే వల్ల ఇప్పుడు మనం పబ్బుల్లో కంటిన్యూస్ గా రాత్రులంతా ఇలాంటి సౌండ్లు పెడుతున్నాయి కాబట్టి కంప్లైంట్లు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ప్లేస్ మారింది కాబట్టి, ఇప్పుడు ప్లేస్ మారింది. ఆ పబ్బుల్లో ఒకవేళ డీజేలు ఒకవేళ 24 గంటలు వాయిస్తుంటే ఎలా అయితే పక్కనున్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారో, ఆ డీజే ఇప్పుడు పబ్బును వదిలి బయటకు వచ్చి అదే డీజే కంటిన్యూ చేస్తున్నప్పుడు కంప్లైంట్ ఇస్తారు. అంటే ఇక్కడ మన ప్లేస్ మారింది కానీ ఆ న్యూసెన్స్ మాత్రం కామన్ అయిపోయింది. అందుకని అలా చెప్తున్నారు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్.